నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ స్పెషల్ డిస్కషన్. దర్శకుడు కొరటాల శివ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. కోర్టు కూడా కొరటాల శివ క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అంటూ తీర్పు చెప్పారు. దీనికి ప్రధాన కారణం కొరటాల శివ ఒక నవల ఆధారంగా మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు సినిమా చేయడమే. అయితే కొరటాల శివ మాత్రం ఆ నవలని అందులో ప్రస్తావించలేదు. తన ఒరిజినల్ కథగా చెప్పుకున్నారు. కాపీరైట్ ఇష్యూతో పాటుగా ఒరిజినల్గా స్వాతిలో నవలగా వచ్చినటువంటి చచ్చేంత ప్రేమ అనేటువంటి ఒక నవల ఆధారంగా శ్రీమంతుడు మూవీకి సంబంధించి ఒక స్టోరీ తయారు చేసుకున్నారు కొరటాల శివ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు చచ్చేంత ప్రేమ రైటర్ శరత్ చంద్ర గారు. శరత్ చంద్ర గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో మీది ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్లుగా చేస్తున్నటువంటి ఒక ఫైట్ చివరికైతే దానికి సంబంధించి ఒక తీర్పు వచ్చినట్టుంది. మేడం, ఇది 2012లో రాసిన నవలండి. స్వాతి మంత్లీలో ఈ అనిల్ అవార్డు నవల రాసిన పోటీలో ఇది వన్ ఆఫ్ ద నవల్ గా సెలెక్ట్ అయింది. స్వాతి వేమూరి బలరాం గారి నేతృత్వం నడుస్తున్న పత్రిక, అది మీకు తెలిసిందే. అవును. అయితే దీన్ని ఆల్రెడీ ఒక సినిమాగా తీయాలని నేను నా మిత్రుడు వెంకటరావుతో కలిసి సముద్ర ఎవడైతే నాకేంటి ఈ సినిమాలు తీసిన సింహరాశి తీసిన డైరెక్టర్ని కలిసి మాట్లాడాము, స్క్రిప్ట్ ఇచ్చాము. ఇది నారా రోహిత్ హీరోగా పెట్టి తీయాలి మేము ప్లాన్ చేసామండి. దాదాపు 80% దాని మీద ఒక అవగాహనకు వచ్చాం. ఇది ఎప్పుడండి? 2012లోనేనా నవల వచ్చిన వెంటనేనా? నవల వచ్చిన ఒక 1 year తర్వాత అనుకుంటా మేబీ. ఓకే. మేము సముద్ర గారితో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చేసాం. చేసిన తర్వాత సడన్ గా మరి ఈ సినిమా వచ్చిన తర్వాత నా మిత్రులు, నవల చదివిన మిత్రులు కొంతమంది దీనిపైన నాకు కాల్ చేసి చెప్పారు. అప్పుడు నేను సినిమా చూడలా, ఈ శ్రీమంతుడు సినిమా చూడలా. ఇదేదో నేను నవల కాపీ చేసినట్టున్నారు, ఒకసారి చూడమంటే నేను సినిమా చూడడం జరిగింది. ఓకే. తర్వాత ఈవెన్ ఈ సినిమాకి సంబంధించి నవలకు సంబంధించి దాదాపు 100% పోలికలు ఉన్నాయి. నీకు అందులో రికార్డెడ్ గా నేను దేవరకొండ పెట్టానండి, సినిమాలో దేవరకోట ఉంది. తర్వాత హీరో హీరోయిన్ ఒకే కాలేజీ, నా నవల్లో అదేను, ఇక్కడ గడిది. నవల్లో కూడా ఒకే ఊరు, ఇక్కడ గడిది. అదేవిధంగా హీరో తండ్రి దేవరకొండ ప్రాంతాన్ని నుంచి వదిలి వెళ్ళిపోవడం, అంటే హీరో తండ్రి జగత్ బాబు మేబీ అవును వెళ్ళిపోవడం సినిమాలో అంతే, నవల్లో కూడా అంతే. అదేవిధంగా తర్వాత హీరో తన తండ్రి గ్రామంలోకి అడుగు పెడతాడు. సినిమాలో కూడా మహేష్ బాబు తన తండ్రి గ్రామంలో అడుగు పెడతాడు. ఎందుకు అడుగు పెడతాడంటే ఈడు ఆ అమ్మాయిని తన ప్రేమ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్తుంది, పలాని వ్యక్తి నేను వాళ్ళ అబ్బాయి నన్ను లవ్ చేస్తాను అంటున్నాడు, అమ్మ నాతో మంచివాడు, పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు నేను నవల్లో అతను ఒక మినిస్టర్గా పెట్టాను. అప్పుడు ఏమంటారంటే ఎవరు చచ్చిపోతే మన ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటున్నాము, వాడి కొడుకు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వాడిని యాక్సెప్ట్ చేయడం లేదన్న తర్వాత ఇదే అంశం చెప్తుంది హీరోతో. తర్వాత ఊర్లోకి వచ్చి అసలు ఏంటి మా నాన్నకిను ఆ ఊరికి సంబంధం ఏంటి, అక్కడ ఏంటి సమస్యలు ఏంటి తెలుసుకోవడం కోసం ఊర్లోకి వస్తాడు. ఊర్లో 20 ఏళ్ళ నుంచి స్కూల్ లేకపోతే దాన్ని పునరుద్ధరణ చేయడం చేస్తాడు. రోడ్లు రవాణా వ్యవస్థ ఉండదు. ఇవన్నీ వాళ్ళ నాన్న పిఎస్ ద్వారా ఇవన్నీ చేస్తాడు. అంటే ఈ ఊరు డెవలప్ చేయడం అనే కాన్సెప్ట్ ని ఇతను దత్తతనే పెట్టి టర్న్ చేశాడు. అవును. ఆ తర్వాత హీరోని దూరంగా పెట్టడం, తర్వాత హీరో వచ్చి అదే ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండడం, ఇవన్నీ కూడా తర్వాత జరిగిన ప్రక్రియలు. ఆ తర్వాత హీరో తన గ్రామంలో ఇవన్నీ డెవలప్ చేస్తా ఉంటే కూడా ఆ అమ్మాయి కూడా నువ్వు ఎందుకు వచ్చావు, అమ్మాయి వస్తుంది, తను కూడా ఊరికి వస్తుంది. తర్వాత హీరో తండ్రి పలానా తెలిసిన తర్వాత హీరోని దూరంగా పెడుతుంది కదా హీరోయిన్. అవును. తర్వాత ఈ ప్రాజెక్ట్ నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్ని చూసిన తర్వాత ఆ నిర్వాసితుల బాధల్ని దృష్టిలో పెట్టుకొని రాసిన నవలండి. ఓకే. ఒక అమ్మాయి అబ్బాయికి ఇక్కడ నేను అంటే నాకు చచ్చేంత ప్రేమ ఎక్కడ అండవు, నవల చదివితే అర్థమవుతుంది. అతనికి ఏంటంటే అతను ఒక పెద్ద ఆఫీసర్ అయిన తర్వాత ఢిల్లీలో ఒక మాట అంటాడు, సార్ ఆ ప్రజలకి భూమి అంటే చచ్చేంత ప్రేమ అంటాడు. అంతే, అదే టైటిల్ గా తీసుకున్నారు మీరు. అంటే వాళ్ళకి భూమి అంటే చచ్చేంత ప్రేమ,
అందుకోసం నేను వాళ్ళకి న్యాయం జరగడం కోసం ఆఫీసర్ అయ్యాను వెలికి చెప్పి నేపథ్యంలో అతని ఉద్దేశం ఏంటంటే ఈ భూమిని భూమి పరిహారం కోసం పోరాటం చేస్తుంటారు. సినిమాలో కూడా వాళ్ళ ల్యాండ్స్ లాక్కోవడం మనం లాస్ట్ సీన్ లో చూస్తుంటాం. అవును, సినిమాలో కూడా అంటే ఈ విధంగా ప్రతి ఏరియాని వాళ్ళు వాడారు. అంటే నా నవ్వల్లో ఉండే ప్రతి పాయింట్ వాడారు. ఇది నేను రైటర్ సెషన్ కి పెట్టారు. రైటర్ సెషన్ పెట్టిన తర్వాత దానికి ముందు నేను కొరటాల శివ గారికి నేను ఈ బుక్ పంపించాను. ఫోన్ లో కూడా మాట్లాడాను. మీ కొరటాల సత్యనారాయణ మీకు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను సార్, దీని మీద రెక్టిఫై చేసుకోండి, దీన్ని నేను సినిమా తీయాలనుకున్నాను, ఇట అన్యాయం జరిగిన తర్వాత లేదండి నా నవల వేరు మీది వేరు అన్నాడు. అన్న తర్వాత నేనేం చెప్పానంటే చంద్రశేఖర్ ఆజాద్ అని రైటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయితే ఆయన ద్వారా నేను పరశులు గోపాలకృష్ణ గారి దృష్టి తీసుకెళ్లాను. పరశులు గోపాలకృష్ణ గారు అట్టయితే బయట నవలైనా సరే మనం పరిశీలనలో తీసుకుందాం, దీన్ని కాపీరైట్ కింద మనం తీసుకొని మన రైటర్ అసోసియేషన్ లో పరిశీలన చేద్దామని చెప్పని ఆయన రైటర్ అసోసియేషన్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇది నాదిని 100% రైటర్ అసోసియేషన్ మొత్తం ప్రూవ్ చేశారు. వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారు. అభిప్రాయానికి వచ్చిన తర్వాత రాజమౌళి ఫాదరు విజేంద్ర ప్రసాద్ గారు ఆజాద్ గారికి ఫోన్ చేసి శరత్ చంద్ర నీకు మంచి మిత్రుడు కదా, నీ ద్వారా నువ్వు మిత్రుడని తెలిసింది, మరి ఆయన వస్తే రేపు పొద్దున దీని మీద ఏదన్నా సాల్వేషన్ చూసుకుందాం అంటే నన్ను ఆకెళ్ళి గారు నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత శరత్ చంద్ర గారు మీరు హైకోర్టుకు పోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు, మీరు వాళ్ళకి ఎక్కడ ఎగుతారండి, దీన్ని ఎంతో కొంత మీరు సెటిల్ చేసుకోండి అని చెప్పారు. దానికి ముందు నేను ఈ ఇష్యూ పైన అప్పుడు చనిపోలే దాసర్ గారు బతికే ఉన్నారు. దాసర్ గారి దగ్గరికి నా ఈ నవల పోలికలు మొత్తం పంపించారు. పంపించిన తర్వాత ఇట్లా అన్నారు, సార్ మరి ఏంటి నేను ఏం చేయాలి, ఇప్పుడు నన్ను సినిమాగా నేను తీసుకోవాలి, నేనేం మూవ్ అయ్యాను, నా ఫ్రెండ్ కూడా అగ్రిమెంట్ కూడా ఇస్తున్నాను, మరి ఇట్టంటే ఎలా తీస్తావు, సినిమా ఆల్రెడీ వాళ్ళు నవల కూడా చదివాడు, నవల పోలి 2 చదివిన తర్వాత వాళ్ళు మొత్తం పీల్ చేసిన తర్వాత పిప్పితో నువ్వేం చేయగలవు, కాబట్టి అది కరెక్ట్ కాదని తర్వాత అప్పుడు ఆయన రైటర్ అసోసియేషన్ లో నాదని ప్రూవ్ అయిన తర్వాత ఉమ్మడి అనురాధ గారు ఇప్పుడు ఆమె రైటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. బయట నాకు వాళ్ళ హస్బెండ్ కూడా లోపల జరిగిన అంశాలు రైటర్ అసోసియేషన్ అంశాలు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను ఏం చేశారంటే దీన్ని సాల్వేషన్ చేసుకోవడం కోసం నేను తమ్మారెడ్డి భారద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళడానికి పిఓడబ్ల్యూ సంధ్య గారు అదేవిధంగా విమలక్క గారు సహకరించారు. వెళ్ళి నేను ఒక అమైకబుల్ సొల్యూషన్ కోసమే ప్రయత్నం చేశాను. నేను చేసిన తర్వాత ఈ అమైకబుల్ సొల్యూషన్ లో భాగంగానే నేను మాట్లాడిన తర్వాత అప్పుడు శివ గారితో మాట్లాడితే శివ ఏమన్నాడంటే ఈ కాపీ జరగలేదు, ఆయన ప్రెస్లో ఒప్పుకోమని చెప్పండి, నేను సెటిల్ చేసుకుంటాను వ్యవహారం. అంటే నాకు ఆయన చెప్పాడు ఎంత కొంత డబ్బులు ఇచ్చి దీన్ని సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్నారు అంటే, సార్ అది కరెక్ట్ కాదన్నాను. ఎందుకంటే దాసర్ గారు కూడా ఏమన్నారంటే ఇది నువ్వని ప్రూవ్ అయితే నువ్వు ₹1,00,00,000 అడిగి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. నేనేం కోరానంటే డబ్బు కంటే కూడా ఇది తప్పు జరిగింది, ఈ తప్పు జరిగిన దానికి ఆయన సారీ చెప్పాలి, కావాలంటే ఇంకో స్క్రిప్ట్ తీసుకోమనంటే నాకు అభ్యంతరం లేదు అని నేను ఆకెళ్ళ గారితో చెప్పాను. అదే మాట దాసర్ గారితో కూడా చెప్పారు. అంటే ఇంకో తెలుసుకోండి, హిందీలో నేమేయండి, తెలుగులో సాధ్యం కాకపోయినా అప్పుడు హృతిక్ రోషన్ తో సినిమా తీయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. నేను అప్పుడు సిటీ సివిల్ కోర్టు కూడా దీన్ని వేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు దానికి ఒప్పుకోక నాది నా రిజిస్ట్రేషన్ రైటర్ అసోసియేషన్ లో మెంబర్ని ఆ రిజిస్ట్రేషన్ ల్యాబ్స్ అయిందనే పేరుతో వాళ్ళు జడ్జిమెంట్ కాపీ ఇవ్వకుండా ఆపేసిన తర్వాత సంజయ్ గారు కూడా పిఓడబ్ల్యూ సంజయ్ గారు కూడా పరశురు గోపాలకృష్ణ గారితో కూడా మాట్లాడడం జరిగిన తర్వాత ఇంకా అది కోర్టుకు నెట్టేసారు. ఎందుకు నెట్టేసేది అనేది సినిమా పెద్దలందరికీ కూడా అందరికీ తెలుసు, ఈ విషయం మొత్తం ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నెట్టిన తర్వాత నేను అప్పటి నుంచి పోరాడుతున్నాను. ఆయన క్రిమినల్ కోర్టులో ఈ కేసు నేను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సమన్స్ పంపించారు. ఎవరికి? మహేష్ బాబు గారికి, అదేవిధంగా కొరటాల శివ గారికి, మన ఎన్ఎన్ నవీన్ గారికి పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళు రెస్పాండ్ కాల. దాదాపు 5-6 నెలలు నేను వెయిట్ చేశాను. అనేక సార్లు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి, నోటీసులు వెళ్ళి వాళ్ళు రెస్పాండ్ కాల. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఫైనల్ గా జడ్జి ఏం చేశారంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇంకా అరెస్ట్ వారెంట్ వచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు ద్వారా ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరంటే ఎంబీ క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు గారు, అదేవిధంగా ఎన్ఎన్ నవీన్ గారు. నవీన్ ఆయన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. నేను ఈ ప్రొడ్యూసర్ గా కలిపి మహేష్ బాబు నాకు హీరోగా వేయలేదు, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా చూసే నేను ఆయన మీద ఎన్ఎన్ నవీన్ గారి మీద అదేవిధంగా దీన్ని
కాపీ కొట్టారని చెప్పడుతున్న మన శివగారి మీద నేను కేసు వేయడం జరిగింది. ఉమ్, వేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అసలు ఎంబీ క్రియేషన్స్ ఇప్పుడు మా ఆధీనంలో లేదు అని చెప్పి పంకట్ల గంగాధర్ అనే గంగాధర్ అనే అతని పేరుతో హైకోర్టుకి వెళ్ళి స్క్వాష్కి వెళ్ళారు. ఓకే. ఆ స్క్వాష్కి వెళ్ళిన తర్వాత దరిదాపు ఒక 1 year 1.5 year ఈ కేసు నడుస్తూనే ఉంది మేడం. నడుస్తున్న తర్వాత ఇప్పుడు అంతకుముందు ఒక జడ్జి గారు దాని జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పు ఈ స్క్వాష్ ఏంటంటే మహేష్ ప్రొడ్యూసర్స్ గా వాళ్ళకి ఏం సంబంధం లేదు, మరి ఇక్కడ క్రైమ్ జరిగింది మేము నమ్ముతున్నాము, నమ్మిన క్రమంలో కొట్టాల శివ గారు క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని చెప్పని కోర్టు డెసిషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన కోర్టుకు రావాలా. అయితే మేము అబ్జెక్షన్ మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఈ సినిమా ద్వారా లబ్ధి పొందారో ప్రొడ్యూసర్స్ వాళ్ళకి కూడా వాళ్ళకి లైబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇది మేము చేపట్టబోయే క్రిమినల్ చర్యల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టబోతున్నాం. ఓకే. అదేవిధంగా శివ గారు కూడా ఆయన క్రిమినల్ కోర్టుకి రావాల్సిందే. తర్వాత ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు ఆ రోజు రైట్ రిజిస్ట్రేషన్ అని పిలిచినప్పుడు కూడా ఆయన కథ రిజిస్ట్రేషన్ లో కథ లేదు. ఎక్కడో చిన్న ప్రెస్ క్లిప్పింగ్స్ ఇప్పించారు తప్ప కథ అంటూ ఎక్కడ మెన్షన్ చేయలే. అదేవిధంగా సిటీ సివిల్ కోర్టులో కూడా కథ మెన్షన్ చేయలే. ఓకే. అంటే శివ గారు రెడ్ హ్యాండెడ్ దొరికారు. అది అడిగినప్పుడు జడ్జీలు అడిగినప్పుడు ట్రయల్ జరిగింది. నా అడ్వకేట్ గా అంతకుముందు విఆర్ మాచవరం గారు, తర్వాత రాజశేఖర్ గారు, తర్వాత అజయ్ గారు, చల్ల అజయ్ గారు, పవన్ శివకుమారు, దాదాపు 4 న్యాయవాదులు దీని మీద గట్టిగా నిలబడి నాకు అండగా నిలబడి ఫైట్ చేశారు మేడం. చేసిన నేపథ్యంలో ఈ అజయ్ గారు గట్టిగా మాట్లాడడం, తర్వాత ఈ డాక్యుమెంటేషన్స్ ఏమీ లేకపోవడం వల్ల జడ్జి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని ఈ రోజు కొట్టాల శివ గారికి ఈ విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో 2015లో సినిమా రిలీజ్ అయింది, అప్పుడే మీరు ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలు, మధ్యవర్తుల ద్వారా కొరటాల శివ గారిని రీచ్ అయ్యే ప్రయత్నం చేశారు. బట్ ఎట్ లాస్ట్ ఒక ఫైనల్లీ కోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, క్రిమినల్ కేసు ఎదుర్కోవాలనే చెప్పింది. ఇప్పుడు కొరటాల శివ దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటండి? కొట్టాల శివ గారికి అప్పుడు కూడా తెలుసండి. ఒకసారి ఎన్టీవీలో దీని మీద డిబేట్ పెడితే ఆయన సబ్జెక్ట్ తీసుకొస్తే ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఈ విషయంలో తప్పు చేసినట్టుగా కొరటాల శివ గారు ఒప్పుకోవాలనేది మా స్టాండ్. ఎందుకంటే ఇది నేను కేవలం నా కోసం ఫైట్ చేయడం లేదు మేడం. అవును, నేను ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఏ రైటర్లకు సంబంధించిన మేధో శ్రమ కూడా దోపిడీ జరగకూడదు. ఈ కాపీరైట్ చట్టం కింద ఇతర దేశాలు అయితే ఆస్తులు అమ్మిస్తారు, నేనే ఆస్తులు అమ్మడాల. కనీసం ఒక రైటర్ గా ఇది జరిగింది తప్పు, మేము తప్పు చేసామని చెప్తే ఒక రచనలు చేసే రైటర్స్ కి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మిగులుతుంది. అలా కాకుండా మేము కాపీ కొట్టుకుంటా పోతాము, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని ఈ ధిక్కార ధోరణి అనేది ఇది రైటర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేది. కాబట్టి నా స్ట్రగుల్ ఏంటంటే మేజర్ గా రైటర్లు అంటే లెక్క ఉండాలి, రైటర్ల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. వాళ్ళు ఎంతో కష్టపడితేనే ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక నావల్ కానీ ఒక కథ కానీ. మీకు తెలుసు బొమ్మరిలో ఒక కథ నుంచి సినిమా వచ్చింది. మరి ఒక కథ రావాలంటే దానికి చాలా ప్రసవ వేదన ఉంటుంది, దానికి అవుట్కమ్ రావడానికి కష్టపడతారు, దానికి అనేక షేడ్స్ ఉంటాయి. మరి ఇంత ఒక రైటరు బాగా ఒక మట్టి ముద్ద ఉంటేనే దాన్ని మనం ఎట్లా విగ్రహం చేయగలం. కాబట్టి వీళ్ళు ఎంత అందంగా చెక్కిన తర్వాత వ్యక్తిగతంగా మహేష్ గారి ఫ్యానే కావచ్చు, కానీ అందంగా చెక్కినా దానికి మూలంగా ఒక కథ ఉండాలి. ఆ హ్యూమన్ ఎమోషన్స్ తోటి భూమితో మనిషికి ఉండే కాంటాక్ట్, అదేవిధంగా పల్లితో ఉండే కాంటాక్ట్, ఇవన్నీ ఈ మానవ సంబంధాలని, అదేవిధంగా ఈ భావజాలాన్ని మొత్తం నేను ఎస్టాబ్లిష్ చేసి రాసిన నవల్ని నేనే సినిమా తీయాలనుకున్నప్పుడు జరిగిన ఈ అన్యాయానికి ఎవరు సమాధానం చెప్తారు? అందుకే సినిమా పెద్దలు దాసర్ గారు పోయిన తర్వాత పట్టించుకుని దిక్కుగా లేని పరిస్థితి ఒకటి ఉంది. ప్రసన్న గారు ఒకసారి మాట్లాడారు, ప్రత్యక్షంగా నాతో కూడా మాట్లాడారు, నీకు అన్యాయం జరిగింది అన్నారు. అందరూ అన్యాయం జరిగింది అన్న వాళ్ళే, కానీ ఎక్కడ న్యాయం జరగాలనే దగ్గర ఇప్పటిదాకా క్లారిటీ లేదు. బయట వచ్చిన నవల కూడా దీన్ని మేము పరిగణలోకి తీసుకొని న్యాయం చేద్దామని పరశుడు గోపాలకృష్ణ గారు కూడా అన్నారు. అన్న తర్వాత నేను చెప్తున్నాను, నాకేంటంటే ఇప్పుడు కోర్టుకి వేసిన 7 ఏళ్ళలో కూడా ఇంకా వాళ్ళు ముందుకెళ్తారు, ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళుగా నడపాలనుకుంటారు వాళ్ళు. కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్దలందరూ కూర్చొని దీని మీద ఇటువంటి తప్పు జరిగిందని మీరు ఫీల్ అయ్యారు. మీరు ఆల్రెడీ డెసిషన్ జరిగింది, మీ దగ్గర రైటరైజేషన్ లో స్పష్టత ఉంది. సినిమా రైటరైజేషన్ లో ఉన్నప్పుడు రైటర్లు కోర్టు చుట్టూ ఎటు చెప్తారండి? నాకు 4 లాయర్లని మెయింటైన్ చేయాలంటే చిన్న విషయమా? ఆ తర్వాత మహర్షి సినిమా నేను రాసిన సమాహారం కథ కాపీ అయితే నేను ఇన్నిటికి నేను కోర్టు చుట్టూ తిరగలేక ఆగిపోయా. బట్ ఇప్పుడు ఈ ఆత్మవిశ్వాసంతో దానికంటే మహర్షి సినిమా మీద కానీ వెళ్ళబోతున్నాను. ఎందుకంటే అక్కడ కూడా అమెరికా నుంచి తన స్నేహితుడు
తన స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంటే ఒక రైతు కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాను వచ్చి రైతుల కోసం మద్దతుగా చేసిన పోరాటం అది సమాహారం కథగా వచ్చింది, నబీలో వీక్లీలో కథగా వచ్చింది. ఓకే, అంటే అది ఎప్పుడు వచ్చిందండి? ఈ సమాహారం ఎప్పుడు వచ్చింది? ఎందులో వచ్చింది ఇది? సమాహారం అనే కథ నబీ వీక్లీలో వచ్చింది, నబీలో వచ్చిన కథ అండి ఇది. ఆఖరిలో మహేష్ బాబు చెప్పిన స్పీచ్ అంతా ఆ కథలో ఈ తర్వాత మీకు లైవ్ తర్వాత కూడా మీకు కథ పంపిస్తాను, చదవండి మేడం. డెఫినెట్ గా. రైటర్ ఎంత నిస్సహాయంగా నిలబడిపోతాడంటే, ఇప్పుడు నేను ఈ కేసు మీద నేను హైదరాబాద్ లో సిటీ సివిల్ కోర్టు తిరిగాను, క్రిమినల్ కోర్టు తిరిగాను, మరి హైకోర్టు తిరిగాను, మరి ఇన్ని నా టైం అంతా దీనికోసం ఫీల్ చేయలేను కదా మేడం, అందుకని అక్కడ ఆగిపోయాను. కానీ బట్ ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రైటర్లకి ఒక ఆక్సిజన్ వచ్చినట్టుగా అయింది ఇది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని దాని మీద నేను ఫైట్ చేస్తాను. నేను బేసిక్ గా చేసే ఫైట్ ఏంటంటే అండి, దీనికి ముందు కూడా మేడం ఈ సబ్జెక్ట్ మీద నరేష్ గారితో కూడా మాట్లాడా. ఓకే, ఎంఎస్ రాజు నా మిత్రుడు ఉంటే ఆ మిత్రుడు నరేష్ గారితో కూర్చొని మాట్లాడితే నరేష్ గారు కూడా కృష్ణ గారికి చెప్పారు. కృష్ణ గారికి చెప్పిన తర్వాత ఆయన విజయ నిర్మల గారికి చెప్పారు. తర్వాత నమ్రత శిరోద్కర్ గారి దగ్గరికి ఇష్యూ వెళ్ళిందని విన్నాను. బట్ నమ్రత శిరోద్కర్ గారు లైట్ గా తీసుకున్నారు. తర్వాత కోర్టులో ఉంది కదా ఇష్యూ అని చెప్పి దాటేశారు. నేనేమంటానంటే, కోర్టు మా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అవతల అడ్వకేట్ ఎవరండి? నిరంజన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించే వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు. ఆయన ఎదుర్కోవాలంటే సాధారణ రైటర్లకు సాధ్యం అవుతుందండి. అదేవిధంగా ఆయన ఎదుర్కొనే లాయర్లు పెట్టాలంటే కూడా మాకు చాలా కష్టం, చాలా పెయిన్, చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక్క లాయర్కి ఒక్కసారి సిట్టింగ్ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ నా దగ్గర నుంచి డబ్బులు ఆశించకుండా నాకు పనిచేసిన అడ్వకేట్స్ అందరూ కేవలం నాకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో న్యాయం చేయాలని వాళ్ళంతా నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి ఈ సందర్భంగా నా కేసు విషయంలో వాదించబడ్డ ప్రతి లాయర్కి నేను రుణపడే ఉన్నాను. అయితే వాళ్ళందరూ కాన్సెప్ట్ కూడా ఏంటంటే, తాజాగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక సీనియర్ అడ్వకేట్ చౌదరి గారు కూడా ఆయన టేకప్ చేసి మొత్తం చూసి ఆయన కూడా నేను సుప్రీంకోర్టుకి కూడా ఆయన వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడ నేనేమంటానంటే, న్యాయవాదులు నిలబడ్డారు. నాకు డబ్బుల కోసమే కాకుండా ఇక్కడ ఈ అబ్బాయికి అన్యాయం జరిగింది, ఈయనకి అన్యాయం జరిగింది, మనం సపోర్ట్ చేయాలి అని నిలబడ్డారు. అందుకని ఏంటంటే, ఎప్పుడైనా సరే రైటర్కి, ఒక కామన్ రైటర్కి సపోర్ట్గా నిలబడడం అనేది సొసైటీ నుంచి ఒక మంచి అప్రిసియేషన్. అందుకే నేను శివగారితో ఇది సాల్వ్ చేసుకుందామని నేను దరిదాపు ఒక 2 నెలలు ప్రయత్నం చేశానండి. కానీ ఆయన దిగి రాలా. ఇప్పటికీ దిగొస్తారు నమ్మకం నాకైతే కలగడం లేదు. కాబట్టి అయితే నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు దిగొస్తే చర్చించడానికి నేను సిద్ధం, దిగి రాకపోతే ఫర్దర్ గా మూవ్ కావడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీన్ని ఎక్కడ దాకా పోతాను, వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే నేను కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా దీనికి సంబంధించి ఇంకెలా మూవ్ కావాలో మా న్యాయవాదుల టీం ఉంది, ఆ టీం నుంచి నేను సలహాలు సూచనలు తీసుకొని నేను ఫర్దర్ గా ముందుకెళ్తాను, డౌట్ లేదు. శరత్ చంద్ర గారు, ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కనీసం కోర్టుకి రిప్లై ఇవ్వలేదు, కోర్టుకి అటెండ్ అవ్వలేదు, ఎట్ ద సేమ్ టైం మీకు కూడా టచ్ లోకి రాలేదా కొరటాల శివ ఇప్పటిదాకా? వాళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఇక్కడ హైకోర్టు స్టాష్ రిజెక్ట్ చేసిందండి. వీళ్ళు ఎడకపోతారు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు. ఎక్కడ పోయినా ఇక్కడ హైకోర్టు ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏం కాదలేరు, మీరు ఫేస్ ఇట్ అంటారు. మళ్ళీ ఎక్కడ పోవాలి, ఖచ్చితంగా క్రిమినల్ కోర్టుకి రావాల్సిందే. హైదరాబాద్ లోని నాంపల్లిలోని క్రిమినల్ కోర్టుకి కొరటాల శివ మెట్లు ఎక్కాల్సి ఉంటాయి. ఇప్పుడు కొరటాల శివే కాదు, మహేష్ బాబుని కూడా మెట్లు ఎక్కిస్తాము, అందులో డౌట్ లేదు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఎన్ఏ నవీన్ గారు ఆయన కూడా మెట్లు ఎక్కిస్తాము. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో వాళ్ళు లాగితే నేను ఇంకొక ఇతర కేసులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏం ఆగే ప్రసక్తే లేదు అనుకుంటే వాళ్ళు క్షమాపణ చెప్పి, ఒక రైటర్ గా నాకు క్షమాపణ చెప్పి మా సినిమా పెద్దలందరూ సమక్షంలో ఈ సమస్య సాల్వ్ చేస్తే, ఇప్పుడు మోహన్ బాబు అబ్బాయి ఉన్నాడు మన సినిమా రైటర్, సినిమా సంబంధించిన మా అధ్యక్షుడు మురళీమోహన్ గారు ఉన్నారు, అలాగే ఇంకా సినిమా పెద్దలు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో కూర్చొని నాకు ₹1 వద్దండి, మీ లైవ్ లో నేను కమిట్ అవుతున్నాను మేడం, నాకు ₹1 ఇవ్వకపోయినా పర్లేదు, కొరటాల శివ తప్పు చేశాను, ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటానంటే నేను క్షమించేస్తాను. నాకు ఐ డోంట్ వాంట్ సింగిల్ పై ఫ్రమ్ హిమ్. నాకు ఆయన దగ్గర ₹1 కూడా అవసరం లేదు. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. పోరాడే క్రమంలో సినిమా పెద్దలు ఏదైనా నిర్ణయిస్తే, పరశులు గోపాలకృష్ణ గారు ఆయన తండ్రి లాంటి వాడు నాకు. ఎందుకంటే పరశులు గోపాలకృష్ణ గారు నిలబడకపోతే నా ఇష్యూ రైట్ ఇష్యూస్ లో ప్రూవ్ అయ్యేది కాదు. కాబట్టి ఆయనకు తప్పన ఉంది. నాకు తండ్రి లాంటి పరశులు గోపాలకృష్ణ గారు ఈ మాట, శరత్ చంద్ర గారు ఆయన చేసిన తప్పేను, మేము చెప్పిస్తాము, ఆయన మీడియా ముఖంగా ఆయన చేత సారీ చెప్పించండి, నేను చూడడం డబ్బు కాదు, నాకు అవసరం లేదు, డబ్బుల కోసం ఎంపలాడాల్సిన అవసరం లేదు, నేను విత్డ్రా అవుతా కేసు, నాకు అభ్యంతరంలా. కానీ నేను తప్పు చేయలేదు, నాకు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని నేను రైటర్లు ఏమైనా చేస్తాను, లేకపోతే ఎంతకాలమైనా గడుపుతానంటే నేను దాన్ని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నా. ఎక్కడ దాకైనా పోతా. వాళ్ళు సుప్రీంకోర్టుకి పోతే నేను పోతాను, అదే సమయంలో మా హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతే హ్యూమన్ రైట్స్ గా పోతాను,
ఇంకా అవసరమైతే సిబిఐ కూడా ఈ కేసు ఇవ్వమని కూడా చెప్తా. ఎందుకంటే నన్ను దరిదాపు హ్యూమిలేషన్ చేశారు. అవును. అట్రాసిటీ కేసు ఫైల్ అవుతుంది దీని మీద. ఎందుకంటే ఒక రైటర్ ని ఇన్ని సంవత్సరాల పాటు హ్యూమిలేట్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. రైటర్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా పెద్దలు కూడా కూర్చొని ఉమర్ ధనరాజా గారు ఉన్నారు, చక్కటి సినిమాలు రాశారు, ఆమె ఏమాయ చేసింది, ఆమె మాటలు రాసింది, మంచి మేధస్సు ఉంది, వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు నేనేమంటానంటే మీరు కూర్చొని నాకు సాల్వ్ చేయండి, లేదా నేను చనిపోయిన ఈ కేసు నా వారసులో నా భార్యో ఇంకా నా సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని టేకప్ చేస్తారు, అంతే తప్ప ఈ ఇష్యూని వదిలే ప్రసక్తి లేదని కూడా కవిత గారు నేను తెలియజేస్తాను. సో శరత్ చంద్ర గారు, ఇప్పుడు మీరు మహర్షి సినిమాను కూడా మీరు రాసినటువంటి నవల ఆధారంగా అన్నారు, దాన్ని కూడా సమాహారాన్ని కూడా మీరు సినిమాగా తీయాలనుకున్నారా అప్పుడు? లేదండి, సమాహారం సినిమాగా తీయాలనుకోలేదు, కానీ బట్ ఆ కథ మహర్షి సినిమా కాపీ జరిగింది అనే దగ్గర నాకు స్పష్టంగా ఆ కథ ఎవరు చదివినా మీకు నేను ఇది లైవ్ తర్వాత పంపిస్తాను. నేను పంపిస్తాను మీ కథ చదవండి. ఇందులో సమాహారం నేను ఇటీవల ఆ పేరుతో కథా సంకలనంగా తీసుకొచ్చాను మేడం. ఈ సమాహారం కథ మహర్షి సినిమాగా ఏర్పడింది. రైతు ఆత్మహత్య ఫోటో కనపడుతుంది కదా, అవును. వాడు ఈ అమ్మాయి తన మా ఫ్రెండ్ బాల్య స్నేహితురాలు చనిపోతే ఎలా చనిపోయింది అనేది తెలుసుకోవడం కోసం అతను అమెరికా నుంచి వస్తాడు. ఇక్కడ నరేష్ అదేవిధంగా రైతుల కోసం ఆయన పోరాటం చేస్తాడు. నా నవల్లో కూడా అదే పోరాటం జరుగుతుంది. లాస్ట్ లో రైతు అనేవాడికి ఏ విధంగా సాయం చేయాలి, ఈ రోజు రైతు బంధు పథకానికి కూడా ఈ సమాహారం కథే స్ఫూర్తి అండి. కథ ఈ రైతు బంధు పథకం నేను రైతు నిధి పెట్టాను, వీళ్ళు రైతు బంధుని పెట్టారు. అంటే నేను రైతుల ఆత్మహత్య ఎట్లా నివారించాలనేది నేను స్పష్టంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న రోజుల్లో నేను రీసెర్చ్ చేసి రాసిన కథ అది. ఎస్, నేనేమంటానంటే రైతు అనేవాడు మనకు అన్నం పెట్టే దేవుడు, ఈజ్ అ వాకింగ్ గాడ్, నడుస్తున్న దేవుడు అని ఫీల్ అవుతున్నాను. అదే సమయంలో ఒక ఉద్యోగికి టీఏ డిఏలు ఎన్ని ఉంటాయి, కానీ రైతుకి ఎవరు ఇస్తున్నారు డిఏలు? వాడు కరువు పచ్చం ఎవరు ఇస్తున్నారు? ఆ విధంగా నేల వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ అమ్మాయి చనిపోతూ వాళ్ళ నాన్న చనిపోవడం కారణం చెప్పింది. అదేవిధంగా రైతు ఏ విధంగా నష్టపోతున్నాడు అనేది స్పష్టంగా ఉంది. ఇవన్నీ కూడా మహర్షి సినిమాలో చర్చించాడు మహేష్ బాబు గారు. నేనేమంటానంటే ఒక రైటరు మేధోస్తరమని మీరు ఒక సెల్యుల్ ఐడి మీద తీసుకొస్తే వెల్ అండ్ గుడ్, మంచిదే, మేము సంతోషిస్తాం. కానీ ఆ రైటర్కి చెప్పండి మేము మూలం ఇక్కడి నుంచి తీసుకుంటున్నాము అని చెప్పండి. చెబితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రైటర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. చెప్తున్నాను మేడం, నాకు 15 లక్షల దాకా ఆఫర్ ఇచ్చే బదులు నేను ఈ నవల తీసుకుంటున్నాను, మీ నవల నేను సెల్యులాయిడ్ ఎక్కిస్తానంటే నేను ₹1,00,000 ఇచ్చినా సంతోషపడేవాడు. రైటర్లు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఈ రోజు ఈ జరిగిన అన్యాయాన్ని మీరు ఐ డ్రీమ్స్ లాంటి ఒక పెద్ద మీడియా సంస్థ ద్వారా నేను ప్రజల ముందు తీసుకొస్తుంది దేనికంటే ఖచ్చితంగా న్యాయం జరగడం కోసం. ఒక రైటర్కి ఎట్లా అన్యాయం జరిగితే ఎలా నిలబడాలని దగ్గర మీరంతా ఒక మీడియా సంస్థలు కావచ్చు, సినిమా పెద్దలు కావచ్చు, ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి దీన్ని సాల్వ్ చేస్తే నేను సిద్ధమే. కానీ అహంభావంతో కొరటాల శివ విర్రవీగితే మాత్రం కొరటాల శివ మరి ఆయన అహంభావాన్ని ఈరోజు కోర్టులు హైకోర్టు ద్వారా ఒక ముట్టికాయ పడింది కదా, రేపు సుప్రీంకోర్టు కూడా ముట్టికాయ పడుతుంది. ఆయన అంటాడు కదా మహేష్ బాబు గారి సినిమాలో, ఒక్కసారి నేను డిసైడ్ అయితే నా మాట నేనే, మేము కూడా అంతే. ఆయన కేవలం రియల్ హీరో అయితే మేము రియల్ హీరోగా మేము కూడా ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము ఒకసారి డిసైడ్ అయ్యాం, ఒక రైటర్గా ఇక్కడ అన్యాయం జరిగితే గమ్ముగుండే ప్రసక్తి అనేది మేము డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయిన తర్వాత ఆ మేరకు ఫైట్ చేస్తాం. ఆ ఫైట్ న్యాయ పోరాటం అనేది అది నిరంతర ప్రక్రియ, చేస్తాం, అందులో సందేహం లేదు మేడం. కాబట్టి ఇప్పటికైనా సరే నమ్రతా శిరోద్కర్ గారి మహేష్ బాబు కానీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని మీరు ఈ సమస్య సాల్వ్ చేయండి. అదే సమయం ఎన్టీఆర్ సినిమా తీశాడు. ఆయన ఎన్టీఆర్కి తెలుసు, కృష్ణ గారికి తెలుసు, గతంలో నరేష్ గారికి తెలుసు, ఇష్యూ సినిమా పెద్దలందరికీ తెలుసు. మీరందరూ ఏం చేస్తున్నారు అంటే మీరు సినిమాల్లో మాత్రం న్యాయం కోసం పోరాటం చేస్తారు. అది బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, లేదా ఇంకొకటి సినిమా కావచ్చు. మీరు హీరో వేషం వేసి ప్రజలు గుడ్డి చప్పుడు ప్రద్దనిచ్చడానికి మీరు పనిచేస్తూ మాట్లాడుతున్నప్పుడు మరి సినిమాలో వచ్చే పలికే వేదాలన్నీ కూడా నిజ జీవితంలో ఏమైనాయి? నిజ జీవితంలో నేను తప్పు జరిగింది ఎప్పటి నుంచి 7 ఏళ్ళ నుంచి 100 ఇంటర్వ్యూలు ఇస్తున్నాము, చెప్తున్నాము, ఘోషిస్తున్నాం కదా. మీరు ఎందుకు కొట్టాల్సి పిలిచి మాట్లాడలేకపోతున్నాడు మహేష్ బాబు గారు? అంటే అంత అమాయకత్వమా, లేకపోతే అది చేతకంతనమా? దీన్ని ఎట్ట అర్థం చేసుకోవాలి? అందుకని సమాజం కూడా ఆలోచించాలి. రైటర్లకు సంబంధించిన మేధో శ్రమ మాత్రమే కాదు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇది దెబ్బతీయడం కిందనే నేను భావిస్తున్నాను కవిత గారు. సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోంచి పెద్దలు ఎవరైనా స్పందించారండి? గతంలో దాసరి నారాయణరావు గారు పిలిచారు, మాట్లాడారు, దీనికి సంబంధించి ఏం చేయాలి అనేది ఒక చర్చ అనేది జరిగినప్పుడు ఇప్పుడు హైకోర్టు వచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అలా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా మధ్యవర్తులుగా ఏమన్నా ఉన్నారా దీనికి? అసలు ఇప్పటిదాకా స్పందన ఏం లేదా? ఎవ్వరు మాట్లాడరండి. వాళ్ళు మాట్లాడితే మహేష్ బాబుతో మేము సినిమాలు తీయడానికి ఒప్పుకోవడం, దిల్ రాజు తెలియదండి విషయం.
లేకపోతే మోహన్ బాబు గారు తెలియదా, వాళ్ళ అబ్బాయి తెలీదా, రైట్ రిజిస్ట్రేషన్ తెలీదా, అందరికి తెలుసు. కానీ మాట్లాడడానికి ఎక్కడో చిన్న బెరుకో రిజిస్ట్రేషన్ అదేమంటారంటే కోర్టులో ఉంది కదా, కోర్టులో చూసుకుంటారు, కోర్టులో సాల్వ్ అవుతుంది, ఇది కోర్టులో ఉన్న ఇష్యూ అని చెప్పని. ఇప్పుడు ఆయన అడగండి మీరు కొట్టాల శివ గారిని, కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడకూడదంటారు. అంటే కోర్టులో దశాబ్దాల తరబడి కృంగిపోవాలన్నా ఆ మధ్య సీన్ అనే కుర్రాడిని, ఈ కోడికత్తి సీన్ అనే కుర్రాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. వాడికి నిజంగా శిక్ష పడ్డా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడతాయి, కానీ 5 ఏళ్ళ నుంచి వాడు జైల్లో ఉన్నాడు. వాడికి మాకు తేడా ఏంటండి? మమ్మల్ని కూడా దరిదాపు హ్యూమిలేట్ చేయడమే కదా ఇది. అంటే ఈ విధంగా న్యాయం జరగాల్సిన దగ్గర, న్యాయం చేయాల్సిన దగ్గర సైలెంట్ గా ఉండిపోతే ఇక్కడి నుంచి తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఈ రోజు శరత్ చంద్ర తిరుగుబాటు వ్యక్తిగతమైన తిరుగుబాటు మాత్రమే ఇది, సమాజానికి సంబంధించిన తిరుగుబాటు ఇది. సమాజాన్ని ప్రశ్నించడం అనేది అవసరం. ఎందుకు? అన్యాయం జరిగిన ప్రతి స్వరం అది తన స్వరం పెగిలించాల. అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నిస్తేనే ఇంకొకరు తప్పు చేయకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఈ విషయం? మాట్లాడాలి, ఆయన గారు స్పందించాలా. చిరంజీవి గారు తెలీదా? ఏం చేస్తుంటారండి? మీ పెద్దరికం ఎలా నిలబడుతుంది చెప్పండి? ఒక రైటర్కి అన్యాయం చేసి ఇప్పుడు మీరేమో మీ దగ్గర రైట్ రిజిస్ట్రేషన్ కాలేదని పేరు నెట్టేశారు. రైట్ రిజిస్ట్రేషన్ కాపీ బయట వచ్చి నవ్వలేదు. మరి స్వాతంత్రం వచ్చిన ఒక పెద్ద నవల్ని మీరు కాపీ చేసి గతంలో మేము అప్పుడు న్యాయం చేసి ఇప్పుడు న్యాయం చేసామంటే ఇప్పుడు న్యాయం చేస్తారు. కాదు నేను తప్పు చేయలేదు అని చెప్పమనండి, ప్రూవ్ చేసుకోమనండి కోర్టు దగ్గర. పోనీ రైట్ రిజిస్టర్ లో ఆల్రెడీ ఉంది కదా డాక్యుమెంటేషన్, బయట పెట్టమనండి. కాబట్టి ఇది ఏంటంటే మనిషి సంబంధించిన మేధోపరమైన ఈ దోపిడీ చేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఎవరికి సెక్యూరిటీ ఉండదండి. సెక్యూరిటీ లేని పరిస్థితిలోకి వెళ్తాం. ఈ రోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసుకొని ఒక యువ రచయిత ఒక నిర్మాతకు చెప్తే ఆ నిర్మాత ఈ రైటర్ పక్కన పెట్టి వాడు సినిమా తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అనేక సందర్భాలు, అనేక సంఘటనలు బయటకు వస్తున్నాయి కదా, 1 by 1 వస్తా ఉన్నాయి కదా. ఎంతకాలం ఇట్లా లాగుతారు మీరు? కాబట్టి రైటర్స్ కి న్యాయం జరిగే విషయంలో అందరూ 24 క్రాఫ్ట్స్ అంతా కూడా ఏకం కావాలంటున్నారండి. మీరు 1 day మీరు డౌన్ చేయండి మీ పనులు. ఒక రైటర్కి అన్యాయం జరిగితే మీరు మాట్లాడలేకపోతే ఇంక మరి మన మనుషులు అనుకోవడానికి అర్థం ఏముంది? ఒక కాకు చేస్తే 100 కాకులు అరుస్తాయి. ఒక రైటర్కి అన్యాయం జరిగితే ఎవరు మాట్లాడరా? రైటర్ అనేవాళ్ళు లేకపోతే కాన్సెప్ట్ ఎలా వస్తుందండి? ఈరోజు టీవీ చూస్తే దానికి సంబంధించిన కంటెంట్ ఇచ్చేది రైటరే, అదే సినిమాలకు ఇచ్చేది కంటెంట్ రైటరే, ఆఖరి సాంగ్స్ ఇచ్చేది కంటెంట్ రైటరే. మరి ఆ రైటర్కి మాత్రం రెస్పెక్ట్ లేదు, ఆ రైటర్ని మాత్రం పట్టించుకోరు, ఆ రైటర్ని మాత్రం ఏదో చేతగా దద్దమ్మలా చూస్తున్నారు. ఎందుకు జరుగుతుంది వ్యవస్థ ఇలా? దాని మీద ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కదా. ఒక రైటర్ అనేవాళ్ళు లేకపోతే మనం ఇళ్లలో కూర్చొని సీరియల్ చూస్తుంటాము, రాసేది రైటర్లే కదా, సినిమా చూస్తుంటాం రైటర్లే కదా, లేకపోతే ఇంకొక సాహిత్య ప్రక్రియ ఉంటుంది రైటర్లే కదా. కాబట్టి రైటర్ అనేవాడు బ్రహ్మ, సృష్టికి ప్రతిసృష్టి. అటువంటి రైటర్ని మనం అగౌరవపరిచి అన్యాయం చేసి వాళ్ళ గౌరవాన్ని దెబ్బతీసామంటే ఖచ్చితంగా మీరు అపర బ్రహ్మల్ని మీరు వాళ్ళని అగౌరవపరిచినట్టు అనేది నాకుండే స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఎస్ అండి, ఇప్పుడు మనతో పాటుగా త్రిపురనేని చిట్టి గారు కూడా జాయిన్ అవుతున్నారు. త్రిపురనేని చిట్టి గారు. ఎస్. సో శరత్ చంద్ర గారు, ఇప్పుడు ఒక మేధో సంపత్తి, అది కొన్నేళ్ల తరబడి మీరు దాని గురించి ఆలోచించి శ్రమ చేస్తే తప్ప అదొక ఫార్మేట్ రూపంలో రాదు, ఒక నవల రూపంలో రాదు. దానికి 2012 అంటే ఎంత టైం పట్టిందండి మీకు ఆ నవల తీసుకురావడానికి? నవల రాయడానికి నాకు ఒక 5 నెలలు 6 నెలలు పట్టిందండి. ఈ నవల జరుగుతున్న స్ట్రగుల్ ని 7 ఏళ్ళని చూస్తున్నాం కదండి. ఈ ఎన్ని దశల్లో ఆ తర్వాత మధ్యలో పెట్టిన ఒక అడ్వకేట్ ని మ్యానిపులేట్ చేయాలని చూస్తారు. ఇంకా అది చెప్పడానికి భాష ఉండదు. ఎందుకంటే మనం ఆ న్యాయ వ్యవస్థల గురించి వీటి గురించి బయట కామెంట్ చేయం కాబట్టి 7 ఏళ్ళు ఎందుకు పడుతుందండి మీ చేతుల్లో? హైకోర్టులో ఇన్ని సంవత్సరాలు ఎందుకు నాన్స్తున్నారు కేసుని? ఎందుకు నాన్చారు? ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఒక జడ్జి గారు అయితే 7 నెలల పాటు జడ్జిమెంట్ రాసేసి వెళ్ళిపోయాడు ఆయన చెన్నైకి. ఏం జరుగుతుంది? తెరానికి ఏం జరుగుతుంది? దీని మీద కూడా ఒక నవల రాద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అయినా 4th ఎస్టేట్ ఎట్టా మీరున్నారు, మీరుగా లేకపోతే మాకు సంబంధించిన ఘోష అరణ్య రోదన అవుతుంది. అవును. 4th ఎస్టేట్ ఒకటే రైటర్లకైనా సమాజానికి నిలబడింది ఒకే ఒక వ్యవస్థ, మీడియా వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు న్యాయస్థానాల్లో కూడా నెలల తరబడి కేసులు డిలే అయిపోతే అర్థం ఏముందండి? అసలు మహేష్ బాబు మీద మేము కేసేస్తే పంగట్ల గంగాధర్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పంగట్ల గంగాధర్కి ఎంబీకి సంబంధం ఏంటి? దాన్ని అడ్డం పెట్టి అప్పట్లో ఈయన కోర్టుకి అటెండ్ కాకుండా వాళ్ళు ఎట్ట వాయిదా ఇచ్చారు, కోర్టు ఎలా ఇచ్చింది, ఇవన్నీ క్వశ్చనీరు కదా. అంటే అసలు మేము వేసిన మహేష్ బాబు ఆయన ఒక్కరోజు కోర్టుకు రాడు, కొట్టాల శివ గారు ఒక్కరోజు కోర్టుకు రారు, నేను మాత్రం కోర్టుకు ఒక 34 సార్లు పోయానండి. అంటే నేను బాధ్యత కోర్టు మెట్లు ఎక్కాలి, వాళ్ళు ఎవరు ఎక్కరండి? వాళ్ళు ఎవరు రారు కోర్టుకి? మరి చట్టం అందరూ సమానం అయితే వాళ్ళు రావాలి కదా.
నాకు జరిగిన అన్యాయాన్ని మరి నేను ప్రశ్నిస్తున్నట్టుగానే కోర్టు వాళ్ళని కూడా ప్రశ్నించాలి కదా. అంటే ఈ సిస్టంలో ఇవన్నీ ల్యాబ్స్ మేడం. కాబట్టి నేనేమంటానంటే అల్టిమేట్గా ఎవరికైనా సరే మనం భారతదేశ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకటే మనకు హక్కుగాను, లేకపోతే మన హక్కును కాపాడదానిగా ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారం ఇదిగా లేకపోతే పరిస్థితి ఏంటంటే ఆటవిక న్యాయం అవుతుంది కదా. ఎక్కడైనా సరే ఒక ప్రశ్నించే స్వభావం రైటర్ పోయిన తర్వాత ఏం రచనలు వస్తాయండి సిస్టంలో? మానవ సంబంధాలు బలోపేతం చేసేది సాహిత్యమే కదా. మీరు ఆ నలుగురు సినిమాల దగ్గర నుంచి, ఇంతకుముందు వచ్చిన సినిమాల దగ్గర నుంచి, మన ఎంటర్టైన్ చేసిన గుండమ్మక దగ్గర నుంచి, లేకపోతే మా అన్నిటికీ మూలం మన రచయితల సృష్టే కదా. అటువంటి రచయితలకి అన్యాయం జరిగితే ఆయన చెప్పారు, ఆకేళ్ళ గారు, నా నవల్లో ఒక చిన్న పాయింట్ వాడుకొని నాకు దాసరి గారు ఎంత డబ్బులు ఇచ్చారని. అంటే ఇక్కడ నేనేమంటానంటే ఒక పాయింట్ తీసుకొని ఆయన డబ్బులు ఇచ్చారు, ఇక్కడ నా నవల మొత్తం కంటెంట్ మొత్తం కాపీ చేస్తే ఇక్కడ మేము కోర్టు చుట్టూ తిరుగుతూ ఆవేదన కన్నీళ్లు పెట్టుకుంటూ తిరగాల? ఇది ఎక్కడ న్యాయం అండి? మరి ఒక రైటర్ అనేవాడు ఒక పాత్ర సృష్టించిన, లేదా సమాజానికి ఇప్పుడు ఈనాడు అనే సినిమా తీశారండి, అప్పట్లో పరుచులు ఆయన రాశారు, ఒక మంచి మెసేజ్ వెళ్ళింది, కార్మికుల పక్షాన నిలబడ్డ ఒక పోరాట రూపం వచ్చింది. అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన రాసిన విప్లవ సినిమాలన్నిటికీ ఆయన సినిమా ఇండస్ట్రీ సంబంధం ఉంది. మేము ఆయన కూడా ప్రశ్నిస్తున్నాం, రాండి ప్రశ్నించండి. కేవలం సెల్లులు ఆయన ప్రశ్నించడం కాదు, మన లోపల ఏం జరుగుతుందో కూడా ప్రశ్నించాలి. నేను మద్దినేని రమేష్ అనే అతని ద్వారా కూడా, అతను మా ఊరు కావాలి వ్యక్తి, దాసరి గారితో మాట్లాడించా. నిజమే రమేష్ పోలికలున్నాయని రమేష్ కి కూడా ఆయన దాసరి గారు చెప్పారంట అప్పట్లో బతికున్న రోజుల్లో. అంటే నేను ఎక్కని మెట్లు లేవు మేడం, ఎక్కని మెట్లు లేవు, దిగని మెట్లు లేవు. మరి నేను రాజకీయాల్లో నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినప్పటికి కూడా ఒక సామాన్యుడిగా దీని మీద ఫైట్ చేశాను. ఎందుకంటే ఆ ఫైటింగ్ అనేది కంటిన్యూ కావాలి. రేపు నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి ఇచ్చిపోతున్నాం, వేళకాపే రేపైనా చనిపోతాం. కానీ నెక్స్ట్ జనరేషన్ ఎవరు రచయితలు వస్తారు, వాళ్ళ కంటెంట్స్ ఇట్టగానే అపాహరణకు గురైతే ఈ ఎక్కడ చూస్తాయి? వాస్తవానికి ఈ నవల రాసిన తర్వాత నేనే కొద్దిమంది ప్రొడ్యూసర్లు పంపించా, అది ఎక్కడ లీక్ అయిందో లీక్ అయ్యి దాన్ని వాడారు. అవును, నేను పంపించా, దిల్ రాజు గారు వీళ్ళందరూ వాళ్ళు ఆఫీసులు పంపిస్తే దాన్ని వాడారు. దాన్ని వాడితే మీరు పిలిపించి మాట్లాడండి రైటర్ని. ఆ బుక్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, అడ్రస్లు అన్నీ ఉంటాయి కదా, పిలిపించి ఎందుకు మాట్లాడరు? అంటే మేము ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు, మేము కొట్టేద్దాం కాపీ. చాలా సినిమాలు ఉన్నాయండి, చాలా సినిమాలు ఇంకా చెప్పుకొని పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ కాపీ చేస్తే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కలేక మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఏడ్చిన వాళ్ళు. నాతో చాలా మంది కూడా నాతో ఈ శ్రీమంతుల తర్వాత నాతో మాట్లాడారు. బట్ వాళ్ళంతా ఫైట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు రకరకాల వాళ్ళు పిలుస్తారు, మాయ చేస్తారు, మాటలు చెప్తారు, ఏం చేస్తారేమో. బట్ మా దగ్గరికి వచ్చారు అది చేయడానికి వాళ్ళు ధైర్యం చేయలేక వదిలేశారు. బట్ నేనేమంటానంటే రైటరు మీకు మాకు రిప్ట్ రావాలి మాకేం లేదు. నాకు ఒక ఆయన అన్నాడు, నాకు ఒక మిత్రుడు, మనం పోయి ధర్నాలు చేద్దాం, ఆందోళన చేద్దాం, సినిమా ఇండస్ట్రీని అసలు సినిమాలు తీయకుండా ఆపుదామంటే, కాదు మన న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానంలో ఏదో ఒక రోజు తీర్పు మనకు అనుకూలం వస్తున్నాం, ఒక ఆశాభావంతో ముందున్నాం. కాబట్టి ఈ ఆశాభావం ముందుంటే అదే సమయంలో మాకు ఆశ ఎలా ఉంటుందో సిస్టమ్ కాపాడే బాధ్యత సినిమా పెద్దల కాడ ఉంది కదా. వాళ్ళ బాధ్యత తీసుకోమంటున్నాను నేను. మీరు బాధ్యత తీసుకోకపోతే వెళ్తాను నేను, సుప్రీంకోర్టు కూడా పోతా, అందులో సందేహం లేదు. దీని అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తాము. శరత్చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వి హోప్ మీరు అనుకున్నటువంటి ఫైట్, మీరు చేస్తున్నటువంటి ఫైట్ ఇప్పటికైనా నెరవేరుతుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి.